మనిషి అయినా వాక్యాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ఒకటే మాట చెప్తా, నువ్వు విన్న వాక్యం చిన్నదైనా ఆ వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే ఇంతకు మించిన వరం ప్రపంచంలో మరొకటేది లేదు. ఎట్లా మార్చుకుంటారు? గతంలో ఒకసారి చెప్పాను. భక్తి కలిగిన 2 బిడ్డలు పొలం పనికి వెళ్ళారంట. మధ్యాహ్నం భోజనం టైం అవుతుంది. ఇప్పుడు ఒకడేమో ఆ మధ్యాహ్నం భోజనం టయానికి మంచి చికెన్ బిర్యానీ, ప్యారడైజ్ చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాడంట. రెండో వాడేమో కారం పచ్చడి తెచ్చుకున్నాడంట. ప్రతిరోజు కలిసి భోజనం చేసేవాళ్ళు. ఈ చికెన్ బిర్యానీ తెచ్చుకున్నవాడు సపరేట్గా వెళ్ళి ఆ మూలను కూర్చొని మూత తీసి భోజనం చేస్తున్నాడు. ఈ పచ్చడి తెచ్చుకున్నవాడు సరే మనం ఇక్కడ చేద్దాంలే అని వీడు పచ్చడి భోజనం చేయబోయే లోపు వాడు మూత తీసాడు కదా, బిర్యానీ వాసన గుమాయించి కొట్టింది. ఎప్పుడైతే బిర్యానీ వాసన గుమాయించి కొట్టిందో ఈ పచ్చడి తెచ్చుకున్నవాడు అంటాడట, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలని లేఖనాల్లో రాయబడలేదా అన్నాడండి. ఈడేమంటాడు తెలుసా? మొదట బిర్యానీ తెచ్చుకున్నవాడు వాడు అంటాడంట, నీ పొరుగు వాని దానిలో దేనిని ఆశించవద్దని లేఖనాల్లో రాయబడలేదా? చూసారా? ఇద్దరికీ వాక్యం తెలుసు, కానీ ఆ వాక్యాన్ని ఎట్లా మరల్చుకుంటున్నారు? విను, నువ్వు విన్న వాక్యం కొంచెమైనా ఆ వాక్యానికి లోబడు, నువ్వు దేవుని దానవైపోతావు, నువ్వు దేవుని వాడవై